హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది షిరిడీలో సెకండ్ డే అనమాట. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషను. ఆ రోజు థర్స్డే అవ్వడం వల్ల అక్కడే ఉన్నాం కదా షిరిడీలోనే, మళ్ళీ ఒకసారి బాబా దర్శనం చేసుకొని వెళ్దాము అని అనుకున్నాము. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరాము. ముందు రోజు ఏమైందంటే పిల్లలు ఈవినింగ్ అలా ఆడుకుంటారని అనుకున్నాము, కానీ ఫుల్ వర్షం పడింది. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో శంషింగ్నాపూర్ వెళ్ళినామని చెప్పేసి. వచ్చేసరికి నైట్ అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమంటే ఫుల్ వర్షం పడడం వల్ల అక్కడ అంతా వాటర్ అంతా ఉండిపోయింది. సో పిల్లలు ఆడుకునే పాసిబిలిటీ లేదు. మళ్ళీ మార్నింగ్ ఆడుకుందులని ఎలాగోలో వాళ్ళకి నచ్చజెప్పామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే అసలు వదలలేదు, పిల్లలు ఆడుకోవాల్సిందని చెప్తున్నారు. అక్కడికైనా అది సరిగ్గా ఆరలేదు, చాలా అంటే చాలా వరెస్ట్గా ఉంది. నా భయం ఏమంటే బట్టలు పాడైపోతాయేమో, మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి కదా అనేసి చెప్తున్నాను వాళ్ళకి. బట్ వాళ్ళు అస్సలు వింటలేరు. ఇంకా మమ్మల్ని ఎప్పుడు ఆడిపిస్తారు మమ్మీ, ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని అంటుందన్నమాట కృతిక అయితే. ఇంకా యష్ అయితే చూడు పిల్లలంతా ఎలా ఆడుకుంటున్నారు, నువ్వు ఆడనీయవు అనేసి డైరెక్ట్గా అనేసాడు నన్ను. అయితే వాయిస్ ఇస్తాను చూడండి, నాకైతే ఎంత కామెడీగా అనిపించిందో వాడు అన్న మాటలు అయితే. నాకు కూడా ప్లే ఏరియా బాగా నచ్చింది, పిల్లలు చాలా మంచిగా ఆడుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలైతే. చేయి పట్టుకో, డట్ అవుతుంది కదా డట్ అవుతుంది కదా, లేయి. అందుకే వద్దని చెప్పింది మమ్మీ. టెంపుల్కి పోయి వచ్చినాక ఆడుకుందరు, సరేనా? ఓకేనా యశు? టెంపుల్కి పోయి వచ్చినాక ఆడుకుందాం, ఓకే కన్నా? పిల్లలు ఆడుకుంటున్నారు, కాదనట్లేదు కదా. మళ్ళీ ఈవినింగ్ ఆడుకుందరు మీరు. ఎక్కడున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత టీ తాగాల్సిందే, అది లేదంటే అది ఒక వెల్తిలాగా ఉండిపోతుంది డే మొత్తం కూడా. టీ తాగుదామని చెప్పేసి వచ్చామన్నమాట. అక్కడ లోపలనే తీసుకున్నామంటే చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, టీ వచ్చేసి 2 రూపీస్, ఇంకా కాఫీ వచ్చేసి 3 రూపీస్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి, అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి మారం చేస్తున్నారనమాట, అందుకే ఇప్పించాము. సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట. షాపింగ్ అంటే ముందుగా మా ఆయన్నే దొబ్బేస్తానమాట నేను ముందుకి, ఎందుకంటే ఆయన అస్సలు బార్గెనింగ్ చేయలేను. ఇంట్లోకి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. వెళ్ళాము కదా షిరిడీకి, గుర్తుగా ఉంటుంది అన్నట్లు ఫొటోస్ తీసుకుంటున్నాము. సో ఎటు నాకు పూజ గదిలో ఫోటో ఉండింది, అందుకని చెప్పేసి నేను ఈ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా ఫోటో, అదైతే తీసుకున్నాను. ఇంకొకటి ఉంది కదా, అది మా అత్తయ్య వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే హాల్లో కూడా స్టిక్ చేసుకోవచ్చు కదా, మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా కొన్ని పూజ కోసం ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాను, దీపపు కుందులు తీసుకుందాం అనుకుంటున్నాను అన్నట్లు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది వాటి రేటు గురించి. నాకేంటంటే నాకు ఇంట్లో ఉన్న దీపపు కుందులు ఏవంటే అత్తయ్య నాకు స్టార్టింగ్లో అంటే కుట్టి చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారనమాట. అవి ఇన్ని ఇయర్స్గా నేను అవే వాడుతున్నాను. సో కొంచెం నాకు అవి పాతగా అయ్యాయి, కొత్తవి తీసుకుందాం అనిపించింది. దానికోసం అన్నట్లు రేట్ అడుగుతున్నాము. బట్ దానికంటే ముందు రోజు మేమేమంటే ఫ్రీ మ్యూజియం అనేది ఉంటుంది షిరిడీలో, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ రేటు చూసానమాట, 120 రూపీస్ ఆర్ 170 రూపీస్ ఎంతో చెప్పారు ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి. బట్ నేను మళ్ళీ అవి ఎంత రేట్ అనేది కరెక్ట్గా తెలియదు, బయట కూడా ఒకసారి కనుక్కొని మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అన్నట్లు అనుకున్నాను. ఇంకా ఏమంటే ఇక్కడ రేట్ అయితే ఎక్కువ చెప్పారనమాట, ఒక్కొక్కటి వచ్చేసి 250 ఆర్ 280 రూపీస్ ఎంతో చెప్పారు. మళ్ళీ రివర్స్ మేము అక్కడ ఫ్రీ మ్యూజియం అనేది ఉంటుంది కదా, అక్కడికే వెళ్ళి మళ్ళీ పర్చేజ్ చేశాను అనమాట. ఇంకా ఒక 2 దీపపు కుందులు, ఒక రాగి చెంబు కూడా తీసుకున్నాను. దీపపు కుందులు అయితే 120 రూపీస్కే ఇచ్చారనమాట ఒక్కొక్కటి, ఫిక్స్డ్ రేటు. సో వాళ్ళు తగ్గించడం అలాంటిది ఏం జరగలేదు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంకా బ్రాసో, కాపర్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అక్కడ రీజనబుల్ ప్రైస్లో. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఏం అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు వాళ్ళు, ఫ్రీ అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మేము వెళ్తుంటే దారిలో ఇవి కనిపించాయి, మనం కూడా ఒక నేమ్ అనేది రాపించుకుందాము గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లు మా వారి పేరు ఇంకా నా పేరు మధు ఇంకా ప్రసు అని రాపించుకున్నాము. అక్కడ నుండి లంచ్కి అయితే వచ్చాము. ముందు రోజు నైట్ ఒక హోటల్లో తిన్నాము. అక్కడ రైస్ అయితే చాలా బాగుంది, అంటే మన సైడ్ ఉన్నట్లే ఉందన్నమాట, లావుగా అలా ఏం లేకుండా అన్నట్లు. అదే హోటల్కి అయితే వచ్చాము, మీల్స్ తీసుకున్నాము, నేను ఒకటి మా వారు ఒకటి. ఇంకా పిల్లలకైతే
ఇంకా వాళ్ళు ముందు రోజు నుంచి అడుగుతూనే ఉన్నారు బిర్యానీ కావాలని చెప్పేసి. ఇంకా మనము టెంపుల్కి వచ్చాం కదమ్మా, బిర్యానీ తినకూడదని చెప్తున్నాను కృతికకి అయితే. ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంది. ఇంకా అక్కడ నూడిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా వెజ్ నూడిల్స్ అయితే చెప్పాము. మేము తిన్న 2 days కూడా అక్కడ ఒక్కటే కామన్ కూర అనమాట. అదేంటంటే శనగలు వేసి కూర చేశారు, అంటే పులుసు టైపు. ఇంకా అది మాత్రం 3 పూట్ల తిన్నాము. ఇంకా ఏ హోటల్కి పోయినా కూడా అది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే నూడిల్స్ తీసుకున్నారు. వీళ్ళు తినేది తక్కువ, వీళ్ళకి ఆశ ఎక్కువ. పిల్లలంటే అంతే కదా. ఇంకా మా యష్గాడైతే కుమ్మేద్దాం అది ఇది అనేసి ఏవేవో మాట్లాడాడు. బట్ వాడు అస్సలు సరిగ్గా తినలేదు. పిల్లలతో ప్రయాణం అంటే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఒక భయం ఉంటుంది, ఫుడ్ తింటారో లేదో, సరిగ్గా తింటారో లేదో అని చెప్పేసి. అన్నట్లు మేము కూడా ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. బయట ఫుడ్ అయితే అసలు పెట్టం. మేమైతే ఎంతసేపునా ఇంట్లో వండే పెట్టేస్తాను నేను. అటువంటిది మేము ఇట్లా 2 days వెళ్తున్నాం కదా, కొంచెం భయపడ్డాం అనమాట. ఎలా అబ్బా తింటారో తినరో సరిగ్గా అని. బట్ ఓకే పర్లేదు ఏదో కాస్త అన్నట్లు తిన్నారు పిల్లలైతే. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఏమి ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ దగ్గర. ఇంకా ఫుడ్ తినేసి వచ్చేసరికి మాకు 3 అయిందనమాట రూమ్ దగ్గరికి. ఇంకా అక్కడ కాసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు. కాసేపు కాదు 1 hour అనమాట, 3 to 4 దాకా ఆడుకున్నారు. నేను బల అయిపోయాను. వాళ్ళ డాడీ అయితే హ్యాపీగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారనమాట. నిజంగా పిల్లలైతే ఎంత యాక్టివ్ ఉన్నారంటే వాళ్ళు అసలు ఇంకా మా పిల్లలైతే ఇంకా వాళ్ళ ముందర 1% కూడా పనికిరారనమాట. అంత టూ మచ్ యాక్టివ్గా ఉన్నారు. కృతిక యష్మితనైతే పక్కకి నెట్టేసి మరీ దూసుకెళ్ళిపోతున్నారనమాట పిల్లలైతే. వాళ్ళు నన్ను అడిగితే అంతే ఫాస్ట్గా ఉండాలి. సో మన గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనమే స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే తెలివిగా మాట్లాడడం, తెలివిగా ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మాత్రం తొక్కేస్తారు. మనలో ఎంత మంచితనం ఉన్నా కూడా. నా పిల్లలకి ఎస్పెషల్లీ నా చిట్టి తల్లికి అలాంటి ఆలోచనలు రావాలి, ముందుకు వెళ్ళిపోవాలి చాలా ఫాస్ట్గానైతే నేను కోరుకుంటున్నాను. మా యష్గాడి గురించి చెప్పనక్కర్లేదు, వాడు ఎవడి మాట వినడు, మోనార్కుడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత 5:36కి బస్ అయితే ఎక్కాము. మధ్యలో మరి 8:30 or 9కి అలా డిన్నర్కి అయితే ఒక హోటల్ దగ్గర ఆపారనమాట. ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఒక జీరా రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలైతే సరిగ్గా తినలేదు. వాళ్ళు ఎక్కడున్నా ఐస్ క్రీమ్స్ కనిపించాయంటే ఇంకేమన్నా తింటారా, ఇంకా ఐస్ క్రీమ్స్ తింటున్నారనమాట. కొంచెం లైట్గా తిన్నారు. వీడియో తీసే టైం అయితే 8:30, 9 అలా అయ్యింది. బట్ అక్కడ చూసారు అంతా నేను లైటింగ్లో తీస్తున్నట్టుంది కదా, పగలు అది నైట్ అనమాట. లైటింగ్ ఎక్కువ ఉండింది అక్కడ. మా షిరిడి ప్రయాణం అయితే ఇలా జాలీగా సాఫీగా హ్యాపీగా జరిగిపోయింది. మళ్ళీ మార్నింగ్ 7 కంతా ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.